హెచ్సీఏ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏ ప్రస్తుత అధ్యక్షుడి నియామకం చెల్లదని పేర్కొంది. అంబుడ్స్మన్ ఆర్డర్తో ప్రెసిడెంట్గా అమర్నాథ్ నియమితులయ్యారు. అమర్నాథ్ను హెచ్సీఏ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తొలగించాలని హైకోర్టు తెలిపింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి హెచ్సీఏ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సెక్రటరీ జీవన్ రెడ్డిని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. హెచ్సీఏ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏ ప్రస్తుత అధ్యక్షుడి నియామకం చెల్లదని పేర్కొంది. అంబుడ్స్మన్ ఆర్డర్తో ప్రెసిడెంట్గా అమర్నాథ్ నియమితులయ్యారు. అమర్నాథ్ను హెచ్సీఏ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తొలగించాలని హైకోర్టు తెలిపింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి హెచ్సీఏ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సెక్రటరీ జీవన్ రెడ్డిని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. రాజమండ్రిలో ఉగ్రవాద సానుభూతి పరుల్ని ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ బృందం కోర్టు అనుమతి మేరకు 5 రోజుల పాటు విచారణ కొనసాగించనుంది. రాజమండ్రి జాంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుల్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో విజయవాడలో 3 నిందితుల్ని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లభించిన సమాచారంతో పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మొత్తం 13 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో 3, హైదరాబాద్లో 1ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితులు ఇస్లాం స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భావజాలానికి ఆకర్షితులైనట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.